వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ ముచ్చట్లు. ఇక రైతుల గోసలైతే చెప్పరాకుండానే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో సమస్యలు తీర్చాలని రైతులు మోకాళ్ళ మీద నిలబడి నిరసన చేపట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లా సోనల మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు మస్తు గుస్సాయిండ్రు. ఆదిలాబాద్ జిల్లా సోనల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు దగ్గర రైతులు మస్తు గుస్సాయిండ్రు. కోత్ మాజీ ఎంపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు మోకాళ్ల మీద కూసోని సర్కారుకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిండ్రు. ఇక ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుతున్నా కూడా ఇంకా తరలించట్లేదని రైతులు మస్తు గుస్సాయిండ్రు. ఇక మొదట గన్ని సంచులు లేకవన్నారు, ఇక గిదిన తర్వాత లారీలు లేవన్నారు, ఇప్పుడు బార్దాన్లు కూడా లేవంటున్నారు. అధికారులను రైతులను పరిశ్రమ చేసేందుకే గిట్లా చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఇక మళ్ళొక వైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఫోటోలు దిగుకుంటా అన్ని మంచి జరుగుతున్నాయని చూపిస్తున్నారు. ఇక ఇంకో వారం రోజుల వర్షాలు పడే అవకాశం సుతా ఉన్నది కదా, ఇక కళ్ళాలున్న ధాన్యం తడిసిపోతుందేమో అని రైతులు భయపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుంది, ఇంకా దుక్కులు సిద్ధం చేసుకునే పరిస్థితి కూడా లేదని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల పంట వస్తుంది. మరి సర్కార్ మాత్రం 10 క్వింటాలు మాత్రమే కొంటమనుడు అన్యాయమని రైతులు సూటిగా సవాల్ ఎత్తున్నారు. ఇక రైతుల సమస్యలు ఏంటిని పరిష్కరించి ధాన్యం జల్దీ తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రైతులమంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేసిండ్రు. ఈరోజు సోనాల మండల హెడ్ క్వార్టర్లో గత నెల రోజుల నుంచి మక్కలు కానీ జొన్నలు కానీ కాట వేయకపోవడం, కాట వేయమంటే బార్దాన్ రాదు, బార్దాన్ ఉంటే కాట ఉండదు, కాట ఉంటే లారీలు ఉన్నాయి. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడన్నా రైతుల గురించి ఆలోచించు. ఏ రోజు కూడా నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాలు రైతులు ఇంకా ఉంటే ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు అయితే ఇలా 3 సంవత్సరాల రైతుల గోస ఇలా మీకు పక్కా కలుగుతుంది. దయచేసి రైతులు ఏదైతే వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధర ఇస్తలేవు, ఇచ్చినా ఎప్పుడైతే ఇలా నెల రోజుల నుంచి ఎప్పుడు చూడని విధంగా అసలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు లారీలు కానీ బార్దాన కానీ ఎంటంటే కాట రోజు వెళ్ళిపోయాడు. ఈరోజు నెల రోజులైనా కూడా రైతు పాపం ఇలా వర్షాకాలం వచ్చింది, పంట పండించుకోవాలి, మళ్ళీ పొతం చేసుకోవాలి భూమి అంటే ఇలా మరి ఇక్కడ కాట దగ్గర ఉండాలన్నా, వాళ్ళు రైతు పోయి చేనులో ఉండాలన్నా. ఇలా ఎంత గోస అంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం జూన్ మాసం రానే వస్తుంది. ఇలా మళ్ళీ ఏదైతే చేను ఉన్నదో చేనులో కూడా పొతం కాని పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు అక్కడ పోయి పత్తులు పెడతారా, ఇక్కడ పోయి ఇక్కడ జొన్నలు కాట దగ్గర పండుకొని తెల్లందాకా రాత్రి పగలు ఇక్కడ పండుకున్నా కూడా ఇలా అధికారులు కానీ ఇలా ఈ కాంగ్రెస్ మీరు దయచేసి ఇప్పుడన్నా బయటకు రండి. మీరు అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ వచ్చి ఇక్కడ రైతుల గురించి ఆలోచించారు. మీ నాయకులకు మీ ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడో తుమ్మల నాగేశ్వరరావు, మీ ఖమ్మం జిల్లాకే నువ్వు మొత్తం చేసుకుంటున్నావు. అటేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటే మొత్తం నల్గొండ జిల్లాకు. ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి ఏమో మహబూబ్నగర్. మీ 3 జిల్లాలు చూసుకుంటే సరిపోదు. మొత్తం ఇక్కడ వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో ఇలా రైతులు పండిస్తే పంట వండుతూనే ఇలా ఇంట్లో నడిచే పరిస్థితి ఉంది. దయచేసి ఒక్కసారన్నా ఇంకా మీరు దయచేసి ఇప్పుడు ఇలా మొత్తం రైతులందరూ మొక్కల మీద నిరసన కార్యక్రమం తెలిపారు. మొక్కల మీద అంటే ఇంకా వాళ్ళు ఉడిగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇలా ఎంతో మంది రైతులు పాపం ఎండ దెబ్బతోని చనిపోతున్నారు. ఇలా ఇంత కూడా ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు కానీ, నాయకుడు కేటీఆర్ గారు కానీ, మా శాసనసభ్యులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో మేము ప్రతి పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నాం. ఎక్కడైతే రైతులకు కష్టం ఉందో వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఇలా ఒత్తిడి అధికారుల పైన కానీ, లారీల విషయంలో కానీ, ఇలా బార్దాన విషయంలో కానీ, కాట విషయంలో ఒత్తిడి చేస్తున్నాం. ఆ ఒత్తిడి వల్లనే ఇలా కాటలు జరుగుతున్నాయి. అయినా కూడా ఇలా రైతు లారీ కొరకు ఒక వివరణ కూడా పాపం పండించిన పంట నెల రోజుల నుంచి ఇక్కడ కళ్ళల్లో పాడేసిన సందర్భంలో పాపం 30 రూపాయలు ఒక సంచికి 20 రూపాయలు అడుగుతున్నారు, ఒక సంచికి 30 రూపాయలు అడుగుతున్నారు. లారీ ఎవరి వాళ్ళు తెచ్చుకొని అంటున్నారు, ట్రాక్టర్ల మీద ఎవరి వాళ్ళు తెచ్చుకొని అంటున్నారు. మరి పండించిన పంట మొత్తం వాళ్ళకే పోతే, లారీలకు కాండలకు దానికే పోతే మరి రైతు ఏం తినాలి? ఒక్కసారి మీరు ఇప్పటికన్నా కళ్ళు తెరండి. ఈ గుడ్డి ప్రభుత్వాన్ని ఇంకా 2 సంవత్సరాలు ఏ విధంగా పాపం
ఇలా ఎంత గోస ఉంటుందో రైతులది మీ ప్రభుత్వానికి అంత ఏదైతే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అంటాడు కదా మొత్తం రైతు పక్షాన ఎక్కడున్నావు రైతు పక్షాన నువ్వు ఎక్కడ పోతున్నావు ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నావు ఇక్కడ వచ్చి చూడరు పండి ఎక్కడైనా గ్రామాలలో పరిశీలించు ఏ విధంగా ఉన్నది ఈ పరిస్థితి చూసన్నా ఇప్పుడన్నా ఒక్కసారన్నా కన్ను జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ మీరు దయచేసి ఇంకా మీరు మీ నాయకుల మీద కానీ అధికారుల మీద కానీ మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి తప్పకుండా కొనుగోలు చేయడానికి మీరు అందరూ కూడా ముందుకొచ్చండి రైతుల పక్షాన మేము ఎప్పుడు ఉంటాం మీరు దయచేసి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకని చూద్దాం ఎట్లా రావో ఏం చూద్దామో ఇంకా వారం రోజులు కానీ లారీలు పడదాం పట్టుకొద్దాం అందరి కొట్టాడన ఇక్కడికల్లా కొనుగోలు చేసే విధంగా చేస్తాం ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కాంగ్రెస్ వాళ్ళు మాటలు వాట్సాప్లో తప్పితే దేనికి పనికిరారు ఏ ఒక్క లారీ చిందలది ఏ ఒక్క బరదాన చిందలది అరే పాపం రైతులు సంచులు కొనుక్కోవాలంటే మరి టెండర్ ఎందుకు వేసారు ఒక ఎక్కడెవడో వరంగల్లో మా పారదానోడు మరి ఎటువైనాయి ఇవన్నీ సంచులు ఎటువైనాయి మరి ఇక లారీ కాంట్రాక్టర్ లారీ కూడా కాంట్రాక్టర్ పెట్టిండు లారీలు మొత్తం జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాకు లారీల కొరకు టెండర్ వేసారు మరి లారీలు ఎటువైనాయి పారదాన ఎటువైంది అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడన్నా ఏడవడన్నా రైతుల గురించి ఆలోచించి ఎప్పుడన్నా రివ్యూ మీటింగ్ పెట్టి మరి ఎక్కడ ఏ గ్రామంలో ఎంత పంట వచ్చింది అవన్నీ ఒకసారి చూసిన పాపం లేదు అగ్రికల్చర్ మీటింగ్ లేదు ఏం లేదు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం అధికారులు మంచిగా నిద్రపోతున్నారు ప్రభుత్వం మంచి ఆదాయాలు సంపాదన పడ్డారు రైతుల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడన్నా ఈ వర్షాకాలం వస్తున్నాయి పంట నానిపోతున్నది అయినా కూడా మేము కొంటామంటున్నాం ఎక్కడ కూడా మీరు ఏసీ రూములలో కూర్చొని బిడ్డ సెక్రటరీలో కూర్చుంటారు బిడ్డలో కూర్చుంటారు మీ జిల్లాలో మీరు పనిచేసుకుంటున్నారు ఇప్పుడన్నా కళ్ళు తెరవకుంటే మాత్రం మళ్ళీ రేపు ఉన్నటువంటి రానున్న కాలంలో రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వచ్చన్న ఉండే పరిస్థితికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ దయచేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉండి మీ అందరికీ సమక్షంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్